రేపు విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ చేరుకోనున్నారు పవన్. సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు ఐఎన్ఎస్ డేగాలో చంద్రబాబుతో కలిసి మోదీకి ఆయన స్వాగతం పలకనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో కలిసి రోడ్ షోలో పాల్గొంటారు పవన్. తర్వాత ప్రధాని మోదీ బహిరంగ సభలో కూడా పాల్గొనున్నారు. రేపు రాత్రి 7 గంటల 25 నిమిషాలకు గన్నవరం బయలుదేరనున్నారు పవన్ కళ్యాణ్. రేపు విశాఖపట్నానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ చేరుకున్న ఆయన 4 గంటల 15 నిమిషాలకు ఐఎన్ఎస్ డేగాలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి ప్రధాని మోదీకి స్వాగతం పలుకున్నారు. తిరిగి సాయంత్రం 7 గంటల 15 నిమిషాలకు ఆయన తిరిగి బయలుదేరనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు అందిస్తారు. టీవీ రావు. రేపు జరగబోయేటటువంటి ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనకు అంతా కూడా రంగం సిద్ధమైంది. ఇప్పటికే విశాఖపట్నంలో అయితే ఏకంగా కూటమి పార్టీలు మొత్తం కూడా ఏకత్రాటిపైకి వచ్చి అక్కడ అన్ని పనులను చక్కదిద్దుతున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ప్రధాని పర్యటన సందర్భంగా భారీ ఎత్తున పర్యటనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతేకాకుండా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు మోదీ శంకుస్థాపనలు అలాగే కొన్ని ప్రారంభోత్సవాలు కూడా చేసేటువంటి అవకాశం ఉంది. మరి ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ యొక్క షెడ్యూల్ కూడా సంబంధించినటువంటి వివరాలను నిర్వాహకులు వెల్లడించారు. ఇటువైపు చూస్తే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రేపు ప్రధాని పర్యటనకు ఎలా వెళ్ళబోతున్నాడు ఏంటి ఆయన పర్యటన వివరాలను కూడా ఆ పార్టీ కార్యాలయం విడుదల చేసింది. ఇప్పటికే మధ్యాహ్నం 12 గంటలకు విశాఖ చేరుకోనున్న డిప్యూటీ సీఎం సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు ఐఎన్ఎస్ డేగాలో అంతకు ముందే చేరుకునేటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి ఐఎన్ఎస్ డేగాలో వచ్చిన నరేంద్ర మోదీని స్వాగతించనున్నారు. మరి ఆ తర్వాత 4 గంటల 45 నిమిషాలకి ఈ మధ్య కాలంలో ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు కండిషన్స్ ఇవన్నీ కూడా ఆయన వెల్లడించేటువంటి అవకాశం ఉంది. 4 గంటల 45 నిమిషాల నుంచి 5 గంటల 30 నిమిషాల వరకు ప్రధానమంత్రి రోడ్ షోలో పాల్గొనున్నారు. ప్రధానితో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పలువురు మంత్రులు, అలాగే ఈ మొత్తము రోడ్ షోకు సంబంధించి దాదాపు విశాఖపట్నం రోడ్లో దాదాపు 60,000 మంది ఈ రోడ్ షోలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మరి ఆ తర్వాత ఏయూలో ఏర్పాటు చేసినటువంటి భారీ బహిరంగ సభ నేపథ్యంలో అక్కడ 5 గంటల 30 నిమిషాల నుంచి 6 గంటల 30 నిమిషాల వరకు పవన్ కళ్యాణ్ అలాగే చంద్రబాబు నాయుడు మోదీతో మొత్తం కూడా పరివారం మొత్తం కూడా బహిరంగ సభలో పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మొత్తం 1 అవర్ జరిగేటటువంటి ఈ బహిరంగ సభలో ఈ ముగ్గురు నేతలు కీలక నేతలు ప్రధాని సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు నేతలు కూడా ప్రసంగించిన తర్వాత సాయంత్రం 6 గంటల 55 నిమిషాలకు ప్రధానమంత్రికి వీడ్కోలు పలికేటువంటి అవకాశం ఉంది. మరి ఈ వీడ్కోలు కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ తో పాటు చంద్రబాబు నాయుడు కూడా పాల్గొనేటువంటి అవకాశం ఉంది. మరి వీరందరూ కూడా వీడ్కోలు జరిపిన తర్వాత అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ నేరుగా గన్నవరం చేరుకుంటారు. మరి ఇదే షెడ్యూల్ కి సంబంధించి చంద్రబాబు నాయుడు కూడా మధ్యాహ్నం తర్వాత చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమాలకన్నిటికీ కూడా హాజరు కాబోతున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అయితే కనుక మధ్యాహ్నం 12 గంటల వరకే హాజరయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా చూస్తే ప్రతిష్టాత్మకంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత నరేంద్ర మోదీ వస్తున్నటువంటి కార్యక్రమం ఇదే అతిపెద్ద భారీ కార్యక్రమంగా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. దీనికి సంబంధించి 3-4 రోజులుగా ఏపీ ప్రభుత్వం అయితే సమీక్షలు సమావేశాలు నిర్వహించడం, కూటమి ప్రభుత్వానికి సంబంధించిన పార్టీలన్నీ కూడా దీన్ని ఎలా నిర్వహించాలి అనేది ఎవరికి వారు బాధ్యతలు తీసుకుని
ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి. ఏది ఏమైనా ఇప్పటి వరకు విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ క్యాంపస్ లో ఉన్నటువంటి మైదానంలో ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇప్పటికే భారీ భద్రతా ఏర్పాట్లు కొనసాగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరి ఇప్పటికే ఆ ప్రాంతాన్ని కలెక్టర్లతో పాటుగా ఐఏఎస్ అధికారులు, సిపి కమిషనర్లు వీళ్ళందరూ కూడా పర్యవేక్షించడం జరిగింది. ఇప్పుడు ఆయా ప్రాంతాల్లో కూటమి నేతలు అయితే దగ్గరుండి కార్యక్రమాలన్నింటినీ కూడా పర్యవేక్షిస్తున్నారు. మొత్తం మీద రేపు జరగబోయే ప్రధాని మోదీ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధానమంత్రి మోదీ ఇప్పుడు దాదాపుగా 1,82,000 కోట్ల రూపాయల ఈ ప్రాజెక్టులన్నింటినీ కూడా ఆయన ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు కూడా చేస్తారు. కొన్ని వర్చువల్ గా ఆయన లాంచ్ చేసేటువంటి అవకాశం కూడా ఉంది. ఏది ఏమైనా ఇప్పటి వరకు మనం గమనిస్తే కనుక ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నిటికీ కూడా చాలా వరకు ఏదైతే అనకాపల్లిలో ఉన్నటువంటి SEZ లో ఏర్పాటు చేసేటువంటి గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులు కానీ, అలాగే కొన్ని ఇంధన ప్రాజెక్టులు కానీ, మరికొన్ని రామాయపట్నం పోర్టుకు సంబంధించినటువంటి ప్రాజెక్టుకి సంబంధించి కూడా వర్చువల్ గా ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. అలాగే కర్నూలుకు సంబంధించి పత్తికొండలో మెగా పవర్ ప్రాజెక్టు, ఇటువంటివన్నింటినీ కూడా వర్చువల్ గా కొన్ని ప్రారంభించేటటువంటి వీలుంది. మరి ఏదేమైనా ఇప్పటి వరకు జరిగినటువంటి కార్యక్రమాలకన్నిటికీ కూడా భిన్నంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేది కూటమి సర్కార్ కృత నిశ్చయంతో ఉంది. థ్యాంక్ యూ టీవీ రావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. సాయంత్రం 3:55 ఆయన విశాఖ